సో ఫండమెంటల్ అనాలిసిస్ని మనం కేటగిరైజ్ చేసి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు, విచ్ ఈస్ మైక్రో అనాలిసిస్, మీసో అనాలిసిస్ అండ్ మ్యాక్రో అనాలిసిస్. సో మైక్రో అనాలిసిస్ని మనం చూసినప్పుడు ఈ మైక్రో అనాలిసిస్లో ఏదైతే మైక్రో యూనిట్ ఉంటుందో, లైక్ ఒక స్మాల్ ఇండస్ట్రీ ఏదన్నా ఉంది ఆర్ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సెక్టోరియల్ కంపెనీ ఏదన్నా ఉండుంటే దాన్ని మనం మైక్రో అనాలిసిస్ చేస్తాము. లైక్ ఆ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, దాని ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఆర్ దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, ఆర్ఓసి ఎలా ఉంది, ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం కంపెనీ లెవెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని మైక్రో అనాలిసిస్ అని చెప్పని అంటాం. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఇక్కడ మీసో అనాలిసిస్. లైక్ మనం కనుక చూసినట్లయితే మనకి కంట్రీ లెవెల్లో కొన్నిసార్లు బ్యారియర్స్ ఉంటూ ఉంటాయి ఫర్ ఏ ఇండస్ట్రీ. సో మీరు కనుక చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్స్లో BS4 వెహికల్స్ కానీ BS6 వెహికల్స్ కానీ దీని మీద గవర్నమెంట్ తీసుకొస్తున్న రెగ్యులేషన్స్, ఆర్ ఢిల్లీ లాంటి ఒక క్యాపిటల్ సిటీలో కనుక వెహికల్స్ని బ్యాన్ చేయడము, సో ఏవైతే స్మోక్ వస్తాయో, పొల్యూషన్కి రీజన్గా ఉన్న వెహికల్స్ ఉంటాయో, సో అలాంటి వాటిని బ్యాన్ విధించడం అన్నది మనం బ్యారియర్గా చెప్పొచ్చు ఫర్ ఏ ఆటోమొబైల్ కంపెనీ. సో ఇలా మనకి ఏదైతే కంట్రీ లెవెల్లో వస్తున్న డెవలప్మెంట్ ఆర్ వరల్డ్ లెవెల్లో వస్తున్న డెవలప్మెంట్ ఆర్ రివల్యూషన్కి సంబంధించి మనకి ఏవేవైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయో అలాంటప్పుడు ఇండస్ట్రీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మీసో అనాలిసిస్ పార్ట్కి వచ్చినప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చే బ్యారియర్స్ ఉంటాయో ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ డిక్లేర్ చేస్తుందో, ఇలాంటి రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, సో ఇలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్ని ఏదైతే ఒక కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తుందో, లైక్ ఎనీ అదర్ కండిషన్స్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద కంపెనీ లెవెల్. సో ఏదైతే మైక్రో లెవెల్లో ఉన్న ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలిగిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మీసో అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ మీసో అనాలిసిస్లో మనం ఈ కాంపోనెంట్స్కి సంబంధించిన అనాలిసిస్ మొత్తం చేస్తూ ఉంటాం. సో ఇది మాత్రమే కాదు, ఏవైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వస్తున్నాయో ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయినా, గవర్నమెంట్ బ్యారియర్స్ అయినా, లేదా ఇండస్ట్రీలో గ్రోత్ ఆర్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం మీసో అనాలిసిస్లో చూస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యాక్రో అనాలిసిస్. సో మ్యాక్రో అనాలిసిస్ గురించి మనం మాట్లాడాల్సినప్పుడు ఏదైతే వరల్డ్లో వస్తున్న అడ్వాన్స్మెంట్స్ ఉంటాయో, లేదా వరల్డ్లో వస్తున్న సోషియో ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ వాటికి సంబంధించిన ప్రెడిక్షన్స్, అలాంటివన్నీ మనం మ్యాక్రో అనాలిసిస్లో చెప్పుకోవచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.